Hi students, how are you all? బాగున్నారమ్మా? అందరికి హాయ్. దిస్ ఇస్ కిరణ్ కుమార్, మ్యాథ్స్ ఫ్యాకల్టీ ఐడి జేఈ. మీ అందరికి కూడా జై తెలుగు ఛానల్కి స్వాగతం సుస్వాగతం. సో ఈరోజు మనం ఇండెఫినెట్ ఇంటిగ్రేషన్లో డిపిపి చేద్దాం. నిన్న వన్ షాట్ వీడియో ఆల్రెడీ చేశాను. ఎవరైతే మిస్ అయిపోయిన పిల్లలు ఉన్నారో ఒకసారి వెళ్ళి మీరు చూడండి. అండ్ అలానే దీని మీద కొన్ని క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేద్దాం బేసిక్ లెవెల్ మీద అనుకున్నాం కదా. సో టుడే వీఆర్ గోయింగ్ టు డూ దాట్. రైట్, బిఫోర్ స్టార్టింగ్ ద క్లాస్ లెట్ మీ ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్. బిఫోర్ దాట్ నా వాయిస్ ఆడిబుల్గా ఉందా లేదా అందరికి? Am I audible to you guys? Yes, it is audible. సో దీన్ని ఒకసారి మనం టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేద్దాము పిల్లలకి. రైట్. Hi, I'm Mohan. So this is Kiran Kumar T. I'm a maths faculty for IIT JEE Mains and Advanced level. I'm a postgraduate from IIT Madras. I have total 12 years of experience in JEE coaching, and a lot of my students got into NITs and IITs. More than 250 entries are there into IITs. My unique way of teaching is by strengthening the basics of the students. I'll take the student to mains and advanced level. ఇప్పటివరకు ఒకవేళ మీరు టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి ఉండకపోతే ప్లీజ్ జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్ జై తెలుగు _అన్ అకాడమీ. ఇదే కాకుండా ఒకవేళ ఇది జాయిన్ కనపడకపోతే కిరణ్ మ్యాథ్స్ వాళ్ళ అయినా సరే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? కిరణ్ మ్యాథ్స్ వాళ్ళ అదైనా ప్రాబ్లం లేదు. రైట్. దాని తర్వాత ప్లస్లో ఏంటంటే మీకు లైవ్ క్లాస్ ఉంటాయి, స్ట్రక్చర్గా కోర్సెస్ ఉంటాయి, వీక్లీ టెస్ట్లు కండక్ట్ చేస్తారు, అన్లిమిటెడ్గా యాక్సెస్ ఉంటుంది. అదే ఐకానిక్ అనుకోండి, మీకు ఒక పర్సనల్ గైడ్ని అసైన్ చేస్తారు, 1-on-1 ఇంటరాక్షన్ ఉంటుంది ఆయనతో, మీకు టెస్ట్ అనాలిసిస్ ప్రొవైడ్ చేస్తారు, ఎక్స్పర్ట్స్ వచ్చి గైడ్లైన్స్ ఇస్తారు, మీకు స్టడీ మెటీరియల్ ఇవ్వబడుతుంది, స్టడీ ప్లానర్ కూడా మీకు ముందుగానే ఇవ్వబడుతుంది. ప్లస్లో వచ్చేసి ప్యాకేజెస్ మీకు 30 months, 24 months, 12 months, 6 months, 3 months అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ నో కాస్ట్ ఈఎంఐ కూడా అవైలబుల్గా ఉంది. పర్ మంత్ అండ్ పర్ ప్యాకేజెస్ డిస్ప్లే చేసి ఉన్నాం. ఇక్కడ కిరణ్ వైట్ అనే కోడ్ వాడడం వల్ల మీకు ఇన్స్టాంట్గా ఇక్కడ 10% డిస్కౌంట్తో పాటు కిరణ్ సార్ రిఫరెన్స్ కూడా దొరుకుతుంది అనమాట. హాయ్ మోహన్, హాయ్ సిఎన్డి. ఓకే అమ్మా, థ్యాంక్ యూ. సో ఐకానిక్ అయితే 24 months, 18 months, 12 months, 6 months నో కాస్ట్ ఈఎంఐ అవైలబుల్గా ఉంది. పర్ మంత్ అండ్ పర్ ప్యాకేజెస్ డిస్ప్లే చేస్తున్నాం. కిరణ్ వైట్ అనే కోడ్ వాడడం వల్ల మీకు ఇన్స్టాంట్గా 10% డిస్కౌంట్తో పాటు నా రిఫరెన్స్ కూడా మీకు దొరుకుతుంది అనమాట. ఎస్, ఇప్పుడు ఆల్ స్టార్ క్రాష్ కోర్సెస్ 3.4, ర్యాపిడ్ రివిజన్, ఎడ్జ్, ర్యాపిడ్ రివిజన్, స్ట్రైకర్, ఎక్సలెన్స్ స్ట్రైకర్ బ్యాచ్ ఇవాళ కూడా December 1st, 8th, 15th, 22nd స్టార్ట్ అయిపోయాయి. కొత్త బ్యాచ్ ఏంటంటే జేఈ తెలుగు స్ట్రైకర్ బ్యాచ్ అని చెప్పి తెలుగు స్టూడెంట్స్ కోసం స్పెషల్గా ఒక బ్యాచ్ స్టార్ట్ అయింది. అది 23rd December స్టార్ట్ అయిందమ్మా. సో ఇది ఎస్పెషల్లీ మేడ్ ఫర్ తెలుగు స్టూడెంట్స్ ఓన్లీ. మ్యాథ్స్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటాయి ఇందులో. ఎడ్జ్ ఫర్ జేఈ మెయిన్స్ అండ్ అడ్వాన్స్ 2023 ఎక్సలెన్స్ బ్యాచ్, ఇవి రెండు కూడా 29th December ఒకటి, 5th January ఒకటి స్టార్ట్ అవ్వబోతున్నాయి. రైట్. మనకి అన్అకాడమీ ఆస్క్ డౌట్ అనే ఫీచర్లో ఒక అప్డేట్ వచ్చింది. ఏంటంటే మీరు ఎట్ ఏ టైం ఇప్పుడు 3 డౌట్స్ అడగవచ్చు, అండ్ యూ కెన్ గెట్ ద సొల్యూషన్స్ ఇన్ యువర్ ప్రిఫర్డ్ లాంగ్వేజ్. మీకు నచ్చిన లాంగ్వేజ్లో దీన్ని సొల్యూషన్స్ కూడా పొందొచ్చు. సింపుల్గా ఏం లేదు, మీరు క్లిక్ చేయండి ఫోటోని, దాన్ని క్రాప్ చేయండి, దాని తర్వాత సబ్మిట్ అని కొట్టేయండి. డెఫినెట్లీ విల్ గెట్ ద సొల్యూషన్ ఫర్ దట్. అండ్ ఏస్ యూసీఎల్ ఫర్ జేఈ స్టాండ్ ఏ ఛాన్స్ టు మీట్ అండ్ గెట్ ఇన్స్పైర్డ్ బై సచిన్ టెండూల్కర్ గారిని కలుసుకునే అవకాశం ఉంది. దానికోసం మీరు 26వ తారీఖు అంటే రేపు సండే రోజు జరగబోయే ఎగ్జామ్ మధ్యాహ్నం 1ంటికి జరుగుతుంది. ఆ ఎగ్జామ్ని ఇప్పటి వరకు మీరు ఎన్రోల్ చేసి ఉండకపోతే ఎన్రోల్ చేసుకోండి. కింద లింక్ ఉన్నది, యూసీఎల్ అనే ఒక లింక్ ఉంటుంది. యూసీఎల్ లింక్ పైన క్లిక్ చేయండి. అది మిమ్మల్ని మొబైల్ నెంబరు, ఓటీపీ, మీ డీటెయిల్స్ అడుగుతుంది. తర్వాత కోడ్ అడుగుతుంది. కోడ్ అడిగినప్పుడు అక్కడ కంపల్సరీగా ఒక ఫ్రీ కోడ్ కావాలి. ఇది ఫ్రీ కోడ్ అనమాట, మన యూట్యూబ్ ఛానల్ కోడ్. దీన్ని వాడేసుకుంటే మీరు అక్కడ ఎన్రోల్మెంట్ అనేది ఫ్రీగా జరిగిపోతుంది. రేపు మధ్యాహ్నం 1ంటికి మీరు ఎగ్జామ్ రాయండి. డెఫినెట్గా దీంట్లో కూడా మంచి మంచి ప్రైజెస్ ఉన్నాయి. లాస్ట్ టైం చెప్పాను, లక్కీ విన్నర్స్కి ప్రైజెస్ ఇస్తారు. అండ్ అలాగే ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి సచిన్ టెండూల్కర్ గారిని కలుసుకునేది. అదే కాకుండా ఆల్ ఇండియా టెస్ట్ సిరీస్ కూడా ఉంది, మాక్ టెస్ట్ ఫర్ జేఈ 2022, ఆల్ ఇండియా జేఈ ర్యాంక్ ప్రిడిక్టర్ అనమాట. ఇది క్యూరేటెడ్ క్వశ్చన్స్ ఉంటాయి బై ద టాప్ ఎడ్యుకేటర్స్ అండ్ వీడియో సొల్యూషన్స్, డీటెయిల్ టెస్ట్ రిపోర్ట్ అండ్ టు ఐడెంటిఫై ఏరియాస్ ఆఫ్ స్ట్రెంగ్త్ అండ్ ఇంప్రూవ్మెంట్. సో కిరణ్ వైట్ అయిన కోడ్ వాడి దీన్ని కూడా మీరు ఎన్రోల్మెంట్ చేసుకోండి. అండ్ ఐఐటి జేఈ కాంబాట్ అమ్మా. సో ఇది రేపు మధ్యాహ్నం మార్నింగ్ 11ంటికి ఉంటుంది. యూసీఎల్ ఏమో 1ంటికి ఉంటుంది. ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత ఆ ఎగ్జామ్ రాయండి. దీన్ని కూడా ఎన్రోల్ చేసుకోండి. ఎందుకంటే దీనికి ఎన్రోల్ చేసుకోవడానికి కిరణ్ వైటి ఇందులో 250 లక్కీ విన్నర్స్కి, అంటే జస్ట్ మీరు ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తే చాలు 250 మందికి
దీన్ని అటెంప్ట్ చేసిన వాళ్ళలోంచి లక్కీ డ్రాగా తీస్తారు. వాళ్ళలో ఐప్యాడ్స్ ఇస్తారు వాళ్ళకి, జేబీఎల్ హెడ్‌ఫోన్స్, జేబీఎల్ స్పీకర్స్, అమెజాన్ గిఫ్ట్ వౌచర్స్ ఇస్తారు. అలానే ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి గోల్డ్ మెడలు, మెరిట్ సర్టిఫికేట్, అలానే 100% స్కాలర్‌షిప్. సెకండ్ వాళ్ళకి సిల్వర్, మెరిట్ సర్టిఫికేట్, 100% స్కాలర్‌షిప్. థర్డ్ వాళ్ళకి బ్రాంజ్ మెడలు, తర్వాత మెరిట్ సర్టిఫికేట్, 100% స్కాలర్‌షిప్ ఇస్తారు. గోల్డ్ రేట్ ఎంతుందో తెలుసు గదా! గోల్డ్ మెడల్ ఇవ్వబోతున్నారు. ఓకేనా? రైట్. ఇది రేపు ఉదయం 11కి ఉంది. ఒకవేళ డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంటది. చేసుకోకపోతే ఇప్పటిదాకా కాంబాట్ లింక్ అని ఉంటుంది. దానికి వెళ్లి ఎన్రోల్ చేసుకోండి. ఎన్రోల్ చేసుకుంటేనే మీరు ఎగ్జామ్ రాయగలుగుతారు. మీరు ఫ్రీగానే ఎన్రోల్ చేసుకోవచ్చు ఈ కోడ్ వాడేసుకొని. మొబైల్ నంబర్, ఓటీపీ అడుగుతది. వెళ్లి ఎన్రోల్ చేసుకోండమ్మ. తర్వాత కోడ్ అడిగినప్పుడు ఇది రాయండి. కిరణ్ వైటీ. మనకి ఎక్కడ కోడ్ అడిగినా మీరు కిరణ్ వైటీ అని వాడేసుకోవచ్చు. సో, ఇది అబ్సల్యూట్‌లీ ఫ్రీగా మీకు ఎక్కడైనా సరే ఎంట్రీస్ ఇవ్వడానికి ఇది యూజ్ అవుద్ది. మీరు స్పెషల్ క్లాసెస్ గూడా ఫస్ట్ టైమ్ వింటుంటే అవి గూడా ఫ్రీగా వినాలంటే కిరణ్ వైట్ అని కోడ్ వాడేసుకుంటే మీరు ఫ్రీగా వినేయొచ్చు. రైట్. మనకి జేఈఈ అడ్వాన్స్ 2021లో ఆల్ ఇండియా 2021 3475తో పాటు బిలో 500 ర్యాంక్స్ కూడా చాలానే వచ్చాయి. అండ్ ఒకవేళ మీరు కూడా ర్యాంకర్స్ లిస్ట్‌లో చేరాలనుకుంటే లింక్ డిస్క్రిప్షన్‌లో ఇవ్వబడింది. వెళ్లి ఫార్మ్ ఫిలప్ చేయండి. రైట్. ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్‌లో ఈరోజు మనం డీపీపీ డైలీ ప్రాక్టీస్ ప్రాబ్లమ్స్ చేయబోతున్నాం. ఇండెఫినైట్ ఇంటిగ్రేషన్ నంబర్ 1. మీకేం లేదు. ప్రతి క్వెషన్‌కి ఒక 1 మినిట్ టైమ్ ఇస్తానమ్మా. 1 మినిట్ ఇస్తాను టైము. ఆ టైంలో దాని గురించి థింక్ చేయండి. సాల్వ్ చేయండి. దీనికి హింట్ ఏంది బాబు అంటే cos to x can be written as cos square x minus sin square x. దిస్ ఇస్ ద హింట్. హింట్ ఏంది ఇగ ఇది రాస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తది. అట్లాంటి హింట్ ఇగ అది. హాయ్ అభి. గుడ్ మార్నింగ్. హ్యాపీ క్రిస్మస్ టు ఆల్. థాంక్ యూ అభి. మీ అందరికి కూడా హ్యాపీ క్రిస్మస్ అమ్మ. యెస్. చూడండి ఆన్సర్ వచ్చినట్టేనా? హాయ్. ఫోర్జా రాక్ వైట్. హాయ్ అమ్మ. హ్యాపీ క్రిస్మస్ అమ్మ. థాంక్ యూ. విష్ యూ ద సేమ్. చేసేద్దామా? రైట్. ఇది ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏమని చెప్పాను న్యూమరేటర్‌ని cos స్క్వేర్ x మైనస్ sin స్క్వేర్ x అని రాస్తారు. బై ఇది cos స్క్వేర్ x ఇంటూ sin స్క్వేర్ x. ఏమవుతుంది ఇది? ఫస్ట్ ఆప్షన్ వచ్చిందా అభికి? ఫస్ట్ ఆప్షన్ వచ్చిందట. అభి గాట్ ఫస్ట్ ఆప్షన్. సో, ఇది 1 cos స్క్వేర్ బై cos స్క్వేర్ ఇంటూ sin స్క్వేర్ అంటే 1 బై sin స్క్వేర్ x అయింది. మైనస్ ఇది క్యాన్సిల్ అయితే 1 బై cos స్క్వేర్ x అయింది. dx. సో, దిస్ ఈస్ ఇంటిగ్రల్ cosecant స్క్వేర్ x మైనస్ secant స్క్వేర్ x. సో, వీటికి సెపరేట్‌గా ఇంటిగ్రేషన్స్ మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇంటిగ్రేషన్ ఆఫ్ cosecant స్క్వేర్ x ఏమవుద్దమ్మా? మైనస్ cot x అవుద్ది. మైనస్ secant స్క్వేర్‌కి ఏమవుద్దమ్మా? tan x అవుద్ది. ప్లస్ వెరీ గుడ్ అమ్మా అభి. కరెక్ట్. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. నైస్. లెట్ us మూవ్ ఫర్దర్. క్వెషన్ నంబర్ 2. ఇది ట్రై చేయండి. వన్ మైనస్ sin x బై 1 ప్లస్ sin x. హింట్ ఇవ్వాలా దీనికి? హింట్ వచ్చేసి మనకు ఆల్రెడీ తెలుసు 1 మైనస్ sin 2x. దీన్ని మనం
cos x by 2 మైనస్ sin x by 2 హోల్ స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇది మైనస్ అయితే మైనస్, ప్లస్ అయితే ప్లస్. ఇది మైనస్ అనుకోండి, ఇక్కడ మైనస్ పెడతాం. అలాగా న్యూమరేటర్ని డినామినేటర్ని రాసి దాంతో సాల్వ్ చేయండి. లేదు సార్ మేము రేషనలైజేషన్ చేస్తామంటే వెల్ అండ్ గుడ్, డూ ద రేషనలైజేషన్. ఆర్ ఎందుకంటే x/2లలో ఆన్సర్ లేదు కాబట్టి రేషనలైజేషన్ చేయండి. ఇదే చేయండి అమ్మా, ఎందుకంటే x/2లలో లేదు కదా. ఇది కూడా కరెక్టే, బట్ డోంట్ డూ దిస్ నౌ. ఇది చేయండి, ఎందుకంటే ఆన్సర్లలో x/2లు లేవు. ఒకవేళ x/2లు ఉంటే అట్లా చేసుకోండి. రేషనలైజేషన్ అంటే ఏంది? దీన్ని ఏం చేస్తారంటే 1 - sin x తోటి మల్టిప్లై అండ్ డివైడ్ చేయాలి. అప్పుడు డినామినేటర్ 1 + sin × 1 - sin 1 - cos స్క్వేర్ x అంటే sin స్క్వేర్ x అంటే cos స్క్వేర్ x అవుద్ది. దాన్ని ఇప్పుడు డివైడ్ చేస్తారు, డైరెక్ట్‌గా ఇంటిగ్రేట్ చేస్తారు. ఓకేనా? రైట్. అభికి వచ్చిందా మరి ఆన్సర్ ఇప్పుడు మరి? ఆన్సర్ వస్తే చెప్పేయాలమ్మ. ఆప్షన్ 1 వస్తుందా? వెరీ గుడ్. సరే చేద్దామా? రేషనలైజేషన్ చేస్తే ఏమొచ్చింది? ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 - sin x × 1 - sin x is 1 - sin x హోల్ స్క్వేర్. 1 + sin x × 1 - sin x is 1 - sin స్క్వేర్ x dx. ఇదేమైంది? ఇంటిగ్రేషన్. న్యూమరేటర్ a - b హోల్ స్క్వేర్ ఫార్ములా ఉంది కదా మనకి. a² + b² - 2ab by cos స్క్వేర్ x dx. సో ఇది ఇంటిగ్రల్ 1/cos స్క్వేర్ అంటే secant స్క్వేర్ x, sin స్క్వేర్ /cos స్క్వేర్ అంటే tan స్క్వేర్ x -2 ఇది sin x /cos x అంటే tan x × secant x tan x dx. ఎస్. సో ఇక్కడ ఒకవేళ మీరు tan స్క్వేర్ xని రాయాలంటే ఎలా రాయొచ్చమ్మా? secant స్క్వేర్ x -1 = tan స్క్వేర్ x, అంతే కదా. సో దీన్ని తీసేసి మనం 1 secant స్క్వేర్ x -1 అని రాస్తే ఇది 2 secant స్క్వేర్ x -2 secant x × tan x -1 dx అయింది.
ఇప్పుడు దీనికి ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 2 secant square x ఏమవుద్ది? ఇంటిగ్రేషన్ ఆఫ్ secant square ఏంటమ్మా? tan x మైనస్ 2 secant x ఇంటూ tan x ఏందమ్మా? secant x 1 ఏందమ్మా? x ప్లస్ కాన్స్టెంట్. Yes, first option is the correct answer. Abhi, you got correct. Yes, Abhi ఏం లేదమ్మా, డల్ ఏం లేదు. ఐఎమ్ వెరీ ఫైన్. డల్ ఏం లేదు. రైట్, ఇంటిగ్రేషన్ ఆఫ్ cos 2x minus cos 2a by 2 alpha by sin x minus sin alpha. హిమంత్, ఆప్షన్ 4 వస్తుందా? హిమంత్ కాదు కదా, 2 వస్తుంది ఎక్స్ట్రాగా. ఇక్కడ 2 లేదు కదా, ఇక్కడ ప్లస్ ఎక్స్ రాదు, మైనస్ ఎక్స్ వస్తుంది. ఏది క్వశ్చన్ ట్రై చేయండి, అందరు చూద్దాం. ఎస్, ఒకవేళ మీరు ఎవరైనా మన కాంబాట్ ఎగ్జామ్ రేపు జరగబోతుందమ్మా. కాంబాట్ ఎగ్జామ్కి ఎవరైనా ఎన్రోల్ చేసుకొని ఉండకపోతే కింద లింక్ ఉంటుంది, కాంబాట్ లింక్ అని ఉంటుంది డిస్క్రిప్షన్లో. కాంబాట్ లింక్ అని ఉంటుంది, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే అది మిమ్మల్ని ఓటీపీ, మీ మొబైల్ నెంబర్ ఓటీపీ, దానికి ఓటీపీ వస్తుంది. దాని తర్వాత కోడ్ అడుగుతుంది, ఫ్రీ కోడ్, మన యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన ఫ్రీ కోడ్ ఇది. ఫ్రీ కోడ్ వచ్చేసి కిరణ్ వైటి, KIRANYT. ఇది వాడితే మీకు ఎన్రోల్మెంట్ ఫ్రీగా జరిగిపోతుంది. రేపు 11కి ఎగ్జామ్ ఉంటుంది, దానికి ఎన్రోల్మెంట్ చేసుకోండి. రేపంటే ఏంది, 26వ తారీఖు కదా, 26th సండే రోజు మీరు ఎన్రోల్ చేసుకోండి. ఎన్రోల్ నవ్ అని ఉంటుంది. ఎన్రోల్ చేసుకున్న తర్వాత మీరు రేపు మధ్యాహ్నం మార్నింగ్ 11 AM ఎగ్జామ్ రాస్తే ఇందులో మీరు విన్ అయితే మీకు గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్తో పాటు 100% స్కాలర్షిప్ ఇస్తారు. లేదా జస్ట్ మీరు దాన్ని అటెంప్ట్ చేసినా కానీ లక్కీ విన్నర్స్ 250 మెంబర్స్కి అందులో ఐప్యాడ్స్, స్పీకర్స్, JBL హెడ్ ఫోన్స్, అమెజాన్ గిఫ్ట్ వోచర్స్, ఇట్లాగా గిఫ్ట్స్ ఉన్నాయి. అంటే జస్ట్ మీరు అటెంప్ట్ చేసినా చాలన్నమాట. 11కి ఒక 5 నిమిషాలు రాసి వదిలిపెట్టినా, ఒకవేళ రావట్లేదు అనుకోండి, ఒక 5 నిమిషాలు రాసి వదిలిపెట్టినా కానీ మీరు అందులో పార్టిసిపేట్ చేసినట్టు. అంటే లాస్ట్లో సబ్మిట్ అని ఉంటుంది, అన్ని ఆప్షన్స్ కొట్టి కంపల్సరీగా సబ్మిట్ అని కొట్టాలి. సబ్మిట్ అయిన తర్వాత మీకు మీరు పార్టిసిపేట్ చేశారు కాబట్టి మీకు దాంట్లో లక్కీ డ్రా ద్వారా గిఫ్ట్స్ వస్తాయి. ఓకేనా? రైట్, ఎవరైతే ఎన్రోల్ చేసుకోలేదో వాళ్ళు చేసుకోండి అమ్మా, కింద లింక్ ఉంటుంది. హాయ్ రావురి జ్యోతి, వెల్కమ్. వచ్చినట్టేనా దీని ఆన్సర్? ఇది కాసి మైనస్ కాస్ డి అనమాట. కాసి మైనస్ కాస్ డి. లేదు అని అంటే మీరు కాస్ టు ఆల్ఫాని సైన్ టు ఆల్ఫా, కాస్ టు ఎక్స్ని సైన్లలోకి కన్వర్ట్ చేసుకొని కూడా రాస్తే ఈజీగానే వస్తుంది అనుకుంటాను నేను అనుకోవడం. సరే చూద్దాం అది ఎట్లా రాద్దాము. ఇక్కడ మనకు కాస్ టు ఎక్స్ మైనస్ కాస్ టు ఆల్ఫా, దీని కాస్ టు ఎక్స్ని ఎట్లా రాస్తారమ్మా? కాస్ టు ఎక్స్ అంటే ఎలా రాస్తారు? 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఎక్స్ అని రాయొచ్చు కదా. అలానే మైనస్ ఇది కూడా 1 మైనస్ 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా కదా. సో 1 మైనస్ 1 మైనస్ క్యాన్సిల్ అయిపోతే ఏం మిగిలిపోయింది ఇక్కడ? మైనస్ మైనస్ ప్లస్ 2 సైన్ స్క్వేర్ ఆల్ఫా మైనస్ సైన్ స్క్వేర్ ఎక్స్ ఇలా మిగిలిపోయింది. సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2 సైన్ ఆల్ఫా మైనస్ సైన్ ఎక్స్ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ ఎక్స్ అని రాయొచ్చు. అవునా? ఇప్పుడు దీన్ని న్యూమరేటర్ రాస్తున్నాను, మైనస్ కామన్ తీసి రాస్తున్నాను. ఇంటిగ్రల్ మైనస్ 2 ఇంటూ ఇది సైన్ ఎక్స్ మైనస్ సైన్ ఆల్ఫా ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ సైన్ ఆల్ఫా.
whole by sin x plus minus sin alpha dx. సో ఇవి రెండు కట్ చేద్దాం. ఏం మిగిలిపోయింది? -2 టైమ్స్ ఆఫ్ ఇంటిగ్రల్ sin x ప్లస్ sin alpha dx. సో ఇది -2 ఇంటిగ్రేషన్ ఆఫ్ sin x అంటే ఏందమ్మా? మైనస్ cos x ప్లస్ sin alpha అంటే కాన్స్టెంట్ కాబట్టి x దాని ఇంటిగ్రేషన్ x అని వస్తుంది. x ఇంటూ sin alpha ప్లస్ కాన్స్టెంట్. సో ఇది దీని ఆన్సర్ కావాలి. మైనస్ తోటి మల్టిప్లై చేయండి. 2 టైమ్స్ ఆఫ్ cos x మైనస్ x sin alpha ప్లస్ కాన్స్టెంట్. సెకండ్ ఆప్షన్ కదా, అదే వచ్చింది అందరికి. హాయ్ రుద్రాక్ష్, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. నిన్న క్లాస్కి వచ్చావు కదా నిన్న కూడా? రైట్. సో దట్ ఈస్ ద ఆన్సర్ అమ్మా. క్వశ్చన్ నెంబర్ 4 చూడండి. ఇఫ్ x బిలాంగ్స్ టు మైనస్ పై కామా పై, దెన్ ద వాల్యూ ఆఫ్ దిస్ ఇంటిగ్రేషన్ ఈజ్ హౌ మచ్? దీని ఆన్సర్ ఎంత అని అడుగుతున్నాడు. మంచి క్వశ్చన్ అమ్మా, ట్రై చేయండి చూద్దాం. హాయ్ పవన్ తేజ, హౌ ఆర్ యూ? ఇందాక మీకు చెప్పాను కదా 1 ప్లస్ సైన్ ఎక్స్ని ఎలా రాయొచ్చు, అట్లానే 1 ప్లస్ సైన్ ఎక్స్ బై 2ని ఎలా రాస్తారమ్మా? కాస్ ఎక్స్ బై 4 ప్లస్ సైన్ ఎక్స్ బై 4 హోల్ స్క్వేర్ అన్నాడండి. ఇదే దాని హింట్. హింట్ వచ్చేసి ఇగో ఇది. ఏది ట్రై చేసి చెప్పండి, నాకు ఆన్సర్ చూద్దాం. చెప్పేయాలి ఆన్సర్. హాయ్ కార్తికేయ, హాయ్ అమ్మ. ఐఎమ్ ఫైన్, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ? అభికి ఆప్షన్ 4 వచ్చిందట. సరే, మీకైతే హింట్ ఇచ్చేసాను కదా, ఇప్పుడు సాల్వ్ చేస్తున్నాను చూడండి. ఇంటిగ్రల్ స్క్వేర్ రూట్ ఆఫ్ కాస్ ఎక్స్ బై 4 ప్లస్ సైన్ ఎక్స్ బై 4 హోల్ స్క్వేర్ డిఎక్స్. ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతే ఇంటిగ్రల్ మాడ్యులస్ కాస్ ఎక్స్ బై 4 ప్లస్ సైన్ ఎక్స్ బై 4 డిఎక్స్ ఇలా వస్తుంది. అంటే కాస్ ఎక్స్ బై 4 ప్లస్ సైన్ ఎక్స్ బై 4 ఫ్రమ్ మైనస్ పై బై 4 టు ప్లస్ పై బై 4. ఎందుకంటే ఎక్స్ బిలాంగ్స్ టు మైనస్ పై కామా పై అయినప్పుడు ఎక్స్ బై 4 బిలాంగ్స్ టు మైనస్ పై బై 4 కామా పై బై 4. ఇందులో సైన్ కాస్ ప్లస్ సైన్ అనేది పాజిటివ్ అవుతుంది కాబట్టి, సో కాస్ ఎక్స్ బై 4 ప్లస్ సైన్ ఎక్స్ బై 4 ఈజ్ పాజిటివ్.
ఇన్ ఎక్స్ బిలాంగ్స్ టు -π to π. కాబట్టి ఆ మాడ్యులస్ తీసేస్తే నాకు ప్లస్ అనే వస్తుంది. cos x/4 ప్లస్ sin x/4ని ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేయాలి మనం. ఇంటిగ్రేషన్ చేస్తే ఏమవుద్ది? ఇంటిగ్రేషన్ ఆఫ్ cos sin x/4 by 1/4 minus cos x/4 by 1/4 plus constant. So ఇది 4 times of sin x/4 minus cos x/4 plus constant. Yes, very good Abhi. Fourth option is only the correct answer. ఇది బై 2 ఉంది కదమ్మా రుద్రాక్ష, బై 4 కదా మనకు కావాల్సింది. అదొకటి అది చూసుకోవట్లేదట్టుంది నువ్వు. సో నువ్వు కూడా దాదాపు కరెక్టే చేసి ఉంటావు. బై 2 అని చూడలేదు నువ్వు. 5th క్వశ్చన్ చూడండి అమ్మా, ట్రై చేయండి అందరూ. ఎస్. దీన్ని ఎట్లా సాల్వ్ చేస్తారు? కాట్ స్క్వేర్ అని ఇక్కడ హింట్. కాట్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏంది? కొసీకెంట్ స్క్వేర్ ఎక్స్ -1 కదా. అది రాయండి ఇక్కడ. దీన్ని ఎలా రాయొచ్చు మళ్ళీ? కొసీకెంట్ ఎక్స్ +1 ఇంటూ కొసీకెంట్ ఎక్స్ -1 కదా. రాసి డినామినేటర్లో కొసీకెంట్ ఎక్స్ కామన్ తీస్తే క్యాన్సిల్ అయిపోద్ది. మిగిలిపోయిన దానికి మీరు ఇంటిగ్రేషన్ చేయాలి. సింపుల్గానే వస్తుంది. విత్ గ్రాఫ్స్ బుక్స్ తీసుకున్నాం, టఫ్గా ఉందా? ఎస్ రుద్రాక్ష, బి ఆప్షన్ వస్తుందా? రుద్రాకి ఆన్సర్ 2 వస్తుంది. ఇంకా సరే చేద్దామా? దీని ఏమో రాయొచ్చు అని చెప్పాను నేను. కొసీకెంట్ ఎక్స్ +1 ఇంటూ కొసీకెంట్ ఎక్స్ -1 హోల్ బై కొసీకెంట్ ఎక్స్ కామన్ తీస్తే కొసీకెంట్ ఎక్స్ +1 వచ్చింది. డినామినేటర్లో కొసీకెంట్ ఎక్స్ కామన్ తీసారు. సో ఇది క్యాన్సిల్ అయిపోయింది. సో ఇంటిగ్రల్ కొసీకెంట్ ఎక్స్ -1 బై కొసీకెంట్ ఎక్స్ dx ఏమొస్తుంది అప్పుడు? ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 - 1 బై కొసీకెంట్ ఎక్స్ dx. ఇంటిగ్రల్ 1 - కొసీకెంట్ ఎక్స్ అంటే ఏందమ్మా? 1 బై కొసీకెంట్ ఎక్స్ అంటే సైన్ ఎక్సే కదా. దట్స్ ఇట్. దీనికి ఇంటిగ్రేషన్ చేయండి ఇప్పుడు. ఎక్స్ sin x ఇంటిగ్రేషన్ ఇస్ -cos x కాబట్టి -or ప్లస్ cos x ప్లస్ c. సో వెరీ గుడ్ రుద్రాక్ష్, కరెక్ట్గా చెప్పావు. x ప్లస్ cos x ప్లస్ c. వెరీ గుడ్ అమ్మా. అభి ఆల్సో గాట. సతీష్ గాట్ 1. సతీష్ మైనస్ కాదమ్మా, అది ప్లస్ అవుతుంది, చూసుకో ఒకసారి. ఓకే రైట్, నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ అయినా కరెక్ట్గా చేయొచ్చు మీరందరూ. వెరీ గుడ్, బట్ బాగా చేశారు క్వశ్చన్. సతీష్ కూడా 2A వచ్చిందా? వెరీ గుడ్. సరే 6th క్వశ్చన్ చూడండి.
అయితే మీకు ఇక్కడ ఒక ఫార్ములా చెప్పాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ యూవి బై పార్ట్స్ ఫార్ములా నిన్న చెప్పలేదు నేను వన్ షాట్‌లో. సో, ఇంటిగ్రేషన్ ఆఫ్ యూవి అంటే ఏందమ్మా? యూ ఇంటూ ఇంటిగ్రల్ వి డీఎక్స్ మైనస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ యూ డాష్ ఇంటూ ఇంటిగ్రల్ వి డీఎక్స్ ఆఫ్ టోటల్ డీఎక్స్. ఇది ఫార్ములా. సో, దీన్ని బై పార్ట్స్ అని అంటారు. వి కాల్ ఇట్ యాస్ ఇంటిగ్రేషన్ బై పార్ట్స్. సో, అలాగేమన్నా అవుతదా? దీని హింట్ అది గాదు. నాకు గుర్తుకొచ్చి చెప్పాను. ఇంటిగ్రేషన్ బై పార్ట్స్ అని ఉంటదని జెప్పాను. దీని హింట్ ఏందంటే అమ్మ, యాడ్ 1 అండ్ సబ్ట్రాక్ట్ 1 అమ్మ. 1 యాడ్ చేయండి, సబ్ట్రాక్ట్ చేయండి. దెన్ యూ విల్ గెట్ ద ఆన్సర్. ఏమొస్తదో చెప్పాలి. వచ్చిందా ఆన్సర్? వచ్చిందా? I have a question. Your teaching is excellent and helpful for us. Yes, Rudraksh, I'm from Hammam. The logical problems on special functions would explain change. స్పెషల్ ఫంక్షన్సా? ఇంటిగ్రేషన్‌లోనా? ఇంటిగ్రేషన్‌లో స్పెషల్ ఫంక్షన్స్ రావమ్మా. డెఫినెట్ ఇంటిగ్రేషన్‌లో వస్తాయి ఎక్కువగా.
డెఫినెట్ ఇంటిగ్రేషన్లో వస్తాయి. ఆప్షన్ 2 వచ్చిందా? అభికి 2 వచ్చిందట ఆప్షన్. సతీష్కి 2 వచ్చిందా? సతీష్ కూడా రైట్. సరే చూద్దాం ఒకసారి దీన్ని. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎక్స్ పవర్ 4 ప్లస్ 1 బై ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ 5 మైనస్ 1 బై ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ 5 డిఎక్స్. ఇంటిగ్రేషన్ ఇది 1 బై ఎక్స్ అని మిగిలిపోతుంది. ఇది మైనస్ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ 5 డిఎక్స్ అవుతుంది. దీనికేమో మీకు లాగ్ ఆఫ్ మోడ్ ఎక్స్ అని వస్తుంది. ఇది మైనస్, దీన్ని ఆల్రెడీ ఏమని అనుకున్నాం, ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ స్మాల్ సి. సో ఇది లాగ్ మోడ్ ఎక్స్ మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ సి. ఈ మైనస్ సిని కే అని రాసుకోవచ్చు మనం, సమ్ కాన్స్టెంట్ కే అని అక్కడ ఇచ్చాడు కాబట్టి. సో మైనస్ సి కెన్ బి రిటన్ యాజ్ సమ్ కాన్స్టెంట్ కే, కాబట్టి సెకండ్ ఆప్షన్. వెరీ గుడ్ అమ్మ, చాలా బాగా చేశారు, వెరీ నైస్. క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. వచ్చిందా ఆన్సర్? ఇంటి చెప్పాలా, చేయగలుగుతారా? ఈజ్ అవర్ లెక్చరర్ ఇట్ సీమ్స్. సార్ కెమిస్ట్రీ వివిఆర్ సార్ ఈజ్ అవర్ లెక్చరర్. ఎప్పుడు రుద్రాక్ష? ఎస్, కెమిస్ట్రీ లెక్చరర్ మన లెక్చరరే కదా. సార్ ప్లస్లో కూడా చెప్తున్నారు కదమ్మా. సరే ఇక్కడ చూడండి, ఇది 1 మైనస్ ఎక్స్ పవర్ 1/2 కదా. దీన్ని ఎట్లా రాస్తానంటే 1 స్క్వేర్ మైనస్ ఎక్స్ పవర్ 1/4 హోల్ స్క్వేర్ అని రాయచ్చా? 1 ఎక్స్ పవర్ 1/4 హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ పవర్ 1/2 కదా. ఇప్పుడు ఇది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ లాగా ఉంది కాబట్టి ఏ ప్లస్ ఎక్స్ పవర్ 1/4 ఇంటూ ఏ మైనస్ ఎక్స్ పవర్ 1/4 అని రాయచ్చుగా. ఈ న్యూమరేటర్ని అట్లా మారుస్తున్నాను. ఇప్పుడు ఏమైంది క్వశ్చన్, ఇంటిగ్రల్ 1 ప్లస్ ఎక్స్ పవర్ 1/4 ఇంటూ 1 మైనస్ ఎక్స్ పవర్ 1/4 హోల్ బై 1 ప్లస్ ఎక్స్ పవర్ 1/4 కదా డినామినేటర్ కూడా, డిఎక్స్. ఇవి రెండు క్యాన్సిల్. సో ఇది ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ పవర్ 1/4 డిఎక్స్. ఆన్సర్ ఏమవుతుంది, ఎక్స్ మైనస్ ఎక్స్ పవర్ 1/4 అంటే ఎక్స్ పవర్ 1/4
ప్లస్ 1 బై 1/4 ప్లస్ 1. ఇది 5/4 ప్లస్ కాన్స్టెంట్. సో, 5/4 కాబట్టి 4/5 అని వస్తది ఇక్కడ. ఇంటూ x పవర్ 5/4 ప్లస్ కాన్స్టెంట్. సో, ఎక్కడుందది? ఫస్ట్ ఆప్షన్‌లోనే ఉంది గదా! ఓకేనా? సో, ఫస్ట్ ఆప్షన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. నెక్స్ట్ క్వెషన్‌కెళ్ళిపోదామా? నెక్స్ట్ క్వెషన్‌కి. క్వెషన్ నంబర్ 8 సాల్వ్ చేయండమ్మా. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ సీకెంట్ x మైనస్ టాన్ x. ఫస్ట్ మీరు ఈ క్వెషన్‌ని కాట్ ఇన్వర్స్ ఆఫ్ సీకెంట్ x మైనస్ టాన్ xని సింప్లిఫై చేయండి. సింప్లిఫై దిస్. సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేసిన తర్వాతనే మీరు సాల్వ్ చేయండి. అప్పుడే ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. ఇప్పుడు చేయకండి. సాల్వ్ చేసిన తర్వాత సింప్లిఫై చేసిన తర్వాత వచ్చిన దానిపైన మీరు ఇంటిగ్రేషన్ అప్లై చేయండి. ఇప్పుడు చేస్తే రాదు. చాలా పెద్దగా అవుద్ది. యెస్ అభి. వచ్చిందా ఆన్సర్? రైట్. ఇక్కడ చూడండమ్మా సీకెంట్ x మైనస్ టాన్ xని ఏం రాయొచ్చు? దీన్ని మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ టాన్‌లో రాయొచ్చు. ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్‌లలో కూడా రాయొచ్చు. మన కాట్ ఇన్వర్స్ పోవాలంటే కాట్‌లలో రాద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సింప్లిఫై ఎట్లా చేస్తారు చూడండి. ఇది 1/cos x, ఇది మైనస్ sin x బై cos x. ట్రిగనామెట్రీ ఇదంతా. 1 మైనస్ sin x బై cos x. రైట్. 1 మైనస్ sin x అంటే ఏమని రాస్తారు? x/2లలో. ఇందాక చెప్పాను మీకు cos x/2 మైనస్ sin x/2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు. cos x అంటే cos స్క్వేర్ x/2 మైనస్ sin స్క్వేర్ x/2 అని రాస్తారు. ఇదేమైంది ఇప్పుడు? cos x/2 మైనస్ sin x/2 బై cos x/2 ప్లస్ sin x/2 అయింది. ఎందుకు? అర్థమైందా ఎందుకో? సో, ఇది డినామినేటర్ a స్క్వేర్ మైనస్ b స్క్వేర్ కాబట్టి a మైనస్ b ఇంటూ a ప్లస్ b. a మైనస్ b క్యాన్సిల్ అయిపోతే a ప్లస్ b మిగిలిపోయిందనమాట. ఓకే. రైట్. దీన్ని ఇప్పుడు నేను cos x/2 తోటి 2 న్యూమరేటర్ డినామినేటర్ డివైడ్ చేస్తే ఇది 1 మైనస్ టాన్ x/2 బై 1 ప్లస్ టాన్ x/2 లాగా మిగిలిపోతుంది. అంటే ఇదేమైంది? టాన్ ఆఫ్ 5/4 మైనస్ x/2. దీన్ని కాట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాట్‌లో రాస్తే ఏం రాస్తారు? కాట్ ఆఫ్ 5/4 ప్లస్ x/2 అవుతుంది. అవునా? సో, అదే నేను చేస్తున్నాను ఇక్కడ. ఇంటిగ్రల్ కాట్ ఇన్వర్స్ ఆఫ్ దీని లోపల దాని బదులుగా ఏం రాయొచ్చు మనం? కాట్ ఆఫ్ 5/4 ప్లస్ x/2 అని రాయొచ్చు. dx. 2 క్యాన్సిల్ అయిపోయినాయి. దీన్ని ఇంటిగ్రేషన్ చేయండి. 5x బై 4 ప్లస్ x స్క్వేర్ బై 2 ఇంటూ 2 4 ప్లస్ కాన్స్టెంట్. సెకండ్ ఆప్షన్ అయింది. అవునా? సో, ఇలాంటి క్వెషన్స్ ఏం చేస్తారంటే యెస్ రుద్రాక్ష్ కరెక్ట్. ఇలాంటి వాటిని ఏం చేస్తారంటే మీరు ఫస్ట్ సింప్లిఫై చేసిన తర్వాతనే మీరు ఇంటిగ్రేషన్ అప్లై చేయాలి. రైట్. క్వెషన్ నంబర్ 9 చూడండమ్మా. దీన్ని ఏం చేస్తారు? సింపుల్‌గా ఏం చేస్తారమ్మా? రేషనలైజేషన్. ఇంటొచ్చేసి ఇక్కడ
రేషనలైజేషన్. వచ్చిందా? రైట్. దీన్ని రేషనలైజేషన్ చేస్తే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి అని వస్తుంది. అదే డినామినేటర్లో అనుకోండి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఎక్స్ ప్లస్ ఏ మైనస్ ఎక్స్ ప్లస్ బి అని వస్తుంది డిఎక్స్. ఇంటిగ్రేషన్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ అంటే ఏంది? ఇది ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ 1/2 అని రాయొచ్చుగా. హోల్ పవర్ 1/2 మైనస్ ఎక్స్ ప్లస్ బి హోల్ పవర్ 1/2 డిఎక్స్. కింద ఏం మిగిలిపోయిందమ్మా? ఎక్స్ ఎక్స్ క్యాన్సిల్ అయితే 1/a మైనస్ బి మిగిలిపోయింది. సో 1/a మైనస్ బి ఇంటూ దీని ఇంటిగ్రేషన్ ఏమవుద్ది? రూట్ కదా, కాబట్టి హోల్ పవర్ 3/2 అవుద్ది. సో 2/3 ఇంటూ ఇక్కడ 2/3 బయటికి తీసుకొద్దాం ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ హోల్ పవర్ 3/2 అంటే ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఏ అని రాయొచ్చు మైనస్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ రూట్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి అని రాయొచ్చు ప్లస్ కాన్స్టెంట్. చూడండి ఎక్కడ ఉందో అదే కరెక్ట్ ఆన్సర్. ఎస్, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అవునా? ఎస్, వెరీ గుడ్ అమ్మా. రుద్రాక్ష్, అభి ఇద్దరు కరెక్ట్గా చేశారు. లెట్ us మూవ్ ఫర్దర్. క్వశ్చన్ నెంబర్ 10. ఇది చేయగలుగుతారా? దీనికి హింట్ ఏంది సార్? tan alpha can be written as tan of x plus alpha minus x. The hint. ట్రై చేయండి చూద్దాం. వన్ మినిట్ ఇస్తున్నాను టైం.
చేసేయాలా నేను? tan ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు మీరు x ప్లస్ ఆల్ఫా వరకు ఏ, ఇది బి అని తీసుకోండి. ఏ, ఇది బి అని తీసుకుంటే tan ఆఫ్ ఏ మైనస్ బి ఫార్ములా తెలుసు కదా మీకు? tan ఏ మైనస్ tan బి బై 1 ప్లస్ tan ఏ ఇంటూ tan బి. సో ఇది లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి ఇది డినామినేటర్ తీసుకొస్తే 1 ప్లస్ tan ఆఫ్ x ఇంటూ tan ఆఫ్ x ప్లస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఇది రైట్ సైడ్కి వస్తే ఏమవుద్ది? 1 బై tan ఆల్ఫా కాట్ ఆల్ఫా అవుద్ది ఇంటూ tan ఆఫ్ x ప్లస్ ఆల్ఫా మైనస్ tan x. దీనికి ఇంటిగ్రేషన్ అడిగాడు. సో మనం రైట్ సైడ్లో దానికి ఇంటిగ్రేషన్ చేద్దాం. ఏమవుద్ది? కాట్ ఆల్ఫా కాన్స్టెంట్ ఇంటూ tan డిఫరెన్షియేషన్ ఏందమ్మా? లాగ్ ఆఫ్, ఒకవేళ మనం కాస్లలో ఇచ్చాడు కదా, కాస్లలో రాయాలంటే మైనస్ లాగ్ ఆఫ్ కాస్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ లాగ్ ఆఫ్ కాస్ ఆల్ఫా కాస్ ఎక్స్ ప్లస్ కాన్స్టెంట్ అయింది. సో దిస్ ఇస్ మైనస్ కాట్ ఆల్ఫా ఇంటూ లాగ్ ఆఫ్ కాస్ ఎక్స్ బై కాస్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఆల్ఫా మాడ్యులస్. So third option is the correct answer. Hi Sai Shetty, welcome. Yes Abhi, very good. And Rudraksh, very good amma, idhar correct ga chesaru. Very nice. Let us move further. Question number 11. What's the answer? సో దీన్ని ఇక్కడ 2 ఉంది కదా, 2 కామన్ తీస్తే 1 ప్లస్ సైన్ 2x అని వస్తుంది. ఈ సైన్ 2xని ఏం రాస్తారు? కాస్ ఎక్స్ ప్లస్ సైన్ ఎక్స్ హోల్ స్క్వేర్ అని రాస్తారు. సో ఈ ఒక హోల్ స్క్వేర్ ఈ డినామినేటర్ క్యాన్సిల్ అయింది. క్యాన్సిల్ అయిపోయి ఇది కాస్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అవుద్ది. సో అది కాస్ 2x అయిపోద్ది. సో కాస్ 2xకి ఏమొస్తుందమ్మా? 2 టైమ్స్ ఆఫ్ సైన్ 2x బై 2 వస్తుంది ప్లస్ కాన్స్టెంట్ 2 2 క్యాన్సిల్ అయితే మీకు సైన్ 2x వస్తుంది అనమాట. ఎస్, ఏమన్నా డౌట్ ఉందా అమ్మా?
రైట్. సరే. ఇక మిగతా క్వెషన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి హోంవర్క్ లాగా తీసుకోండి. హోంవర్క్ తీసుకోండి. కాపీ చేసుకోండి కావాలంటే మీరు. హోంవర్క్ లాగా తీసుకోండి. ఓకేనా? రైట్. ఈ క్వెషన్ గూడా హోంవర్క్ లాగా తీసుకోండి. మీరు కావాలంటే మధ్యలో పాజ్ చేయండి ఒకసారి. పాజ్ చేసి చూసుకోండి. ఓకే. ఇవి ఒకవేళ మీకు రాకపోయినా ప్రాబ్లమ్ లేదు. ఎందుకంటే నెక్స్ట్ క్లాస్‌లో మళ్ళీ నేను కావాలంటే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను మీకు. ఇవన్నీ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్సే కాబట్టి కంపల్సరీగా నేను సాల్వ్ చేస్తాను. హోంవర్క్. ఇది చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇది. 17థ్‌ది. పాజ్ చేసుకొని కాపీ చేసుకోండి. రైట్? సో ఇప్పటి వరకు ఒకవేళ మీరు టెలిగ్రామ్ ఛానల్‌ని జాయిన్ అయ్యి ఉండకపోతే ప్లీజ్ జాయిన్ ద టెలిగ్రామ్ ఛానల్ జై తెలుగు అండర్‌స్కోర్ అన్ అకాడమీ. ప్లస్‌లో అయితే మీకు లైవ్ క్లాస్ ఉంటాయి. స్ట్రక్చర్‌గా కోర్సెస్ ఉంటాయి. వీక్లీ టెస్ట్‌లు ఉంటాయి. అన్‌లిమిటెడ్‌గా యాక్సెస్ ఉంటుంది. అదే ఐకానిక్ అయితే ఒక పర్సనల్ గైడ్‌ని అసైన్ చేస్తారు. 1 టు 1 ఇంటరాక్షన్ ఉంటుంది. టెస్ట్ అనాలిసిస్ ప్రొవైడ్ చేస్తారు. ఎక్స్‌పర్ట్స్ వచ్చి గైడ్‌లైన్స్ ఇస్తారు. స్టడీ మెటీరియల్ అండ్ స్టడీ ప్లానర్ మీకు ముందుగానే ఇవ్వబడుతుంది. ప్లస్‌లో అయితే మీకు 30 మంత్స్, 24 మంత్స్, 12 మంత్స్, 6 మంత్స్, 3 మంత్స్ నో కాస్ట్ ఈఎంఐ అది అవైలబుల్‌గా ఉంది. పర్ మంత్ అండ్ పర్ ప్యాకేజెస్ డిస్‌ప్లే చేస్తున్నాం. కిరణ్ వైట్ అనే కోడ్ వాడుకోవడం వల్ల మీకు ఇన్‌స్టాంట్‌గా 10% డిస్కౌంట్ అనేది లభిస్తుంది. అదే ఐకానిక్ అయితే మీకు 24 మంత్స్, 18 మంత్స్, 12 మంత్స్, 6 మంత్స్, 3 కాస్ట్ నో కాస్ట్ ఈఎంఐతో పాటు కిరణ్ వైట్ అనే కోడ్ వాడడం వల్ల మీకు 10% డిస్కౌంట్ అనేది లభిస్తుంది. దీంతో పాటు నా రిఫరెన్స్ కూడా మీకు దొరుకుతుందనమాట. బగ్స్ బౌంటీ గురించి తెలుసు కదమ్మా! ఏదైనా ఇన్‌అప్రోప్రియేట్ కంటెంట్ మీకు యూజ్ చేసుంటే మీరు దాన్ని ఛాలెంజ్ చేయొచ్చు. థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో గైస్. దీని తర్వాత జస్ట్ 15 మినిట్స్‌లో మనకి ఇంకో క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో, ఆ క్లాస్ కూడా మీరు వచ్చేసేయండి. ఓకేనా? సో, దట్స్ ఆల్ గైస్. బాయ్ ఎవ్రీవన్.